ఫ్రెండ్స్ అయితే మీకోసం ఒక కొత్త వీడియో అయితే నేను చేశాను. స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఇదే వీడియో నేను చేశాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంచెం బాగా సాంగ్ ట్రెండింగ్‌లో అనిపించింది. అందుకే చేశాను. ఇప్పుడు సాంగ్‌తోని వినిపిస్తాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించే డోలు సన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! మీకు డెమో వీడియో అంత మీట్‌లో అనిపించినా మీకు వింటే మీకు ఫుల్ సాంగ్‌తోని వింటే మీకు క్లారిటీగా అయితే అర్థమైతది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. మీకు వీలుంటే ఇలా ఎళ్లి ఆడ చూసొచ్చేయండి. చూసొచ్చేసినాక మీరైతే మన ఛానల్ కూడా కొత్తోళ్ళొస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 1,000 చాలా దగ్గరున్నాం కదా! ప్లీజ్ ఏమనుకోద్దు. కొంచెం 1,000 అయితే కంప్లీట్ చేసేయండి. మీకు ఎలా వీడియో అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందర నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ క్రెడిట్ ఇవ్వడం లేదు. ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తున్నాను. సాంగ్ ఇస్తాను. సాంగ్ యాడ్ చేసుకున్నాక నేను ఒకటి పార్టికల్స్ వీడియోస్ 3 వీడియోస్ అయితే యూజ్ చేశాను ఇందులో. ఒకటి ఆ మ్యూజిక్ ప్లేది, ఒకటి అది ఇది సేబుల్ ఉంది కదా! ఒకటి ఇది ఉంటది. ఇదేమంటారు? ఇది ఒక డబ్బా షేప్‌లో ఏదో ఉంటది ఇది. ఈ 3 వీడియోస్ ఇస్తాను. 3 వీడియోస్ ఏం చేస్తానంటే సేమ్ యాజ్ ఇట్‌గా అయితే మీరు వీడియో అయితే ఏసుకోండి. ఎలా ఏసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కెమెరా యూజ్ చేశాను. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా? కెమెరా ఆన్ చేసుకున్నాక ఫస్ట్ నేను ఫోటోస్ చెప్తాను. లేకపోతే ఇది చెప్తాను. ఇది కొంచెం లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఫోటోస్ చెప్తాను. ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా అయితే ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి మీరు. నేను చూపిస్తాను. ఓకేనా? ఇట్లయితే అన్ని ఫోటోస్ అయితే మీరు రీప్లేస్ పెట్టుకోండి. వన్ బై వన్ నేను చేస్తున్నాను కదా! ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రికార్డ్ చేసి వీడియో చూడండి. ఓకేనా? వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతది. ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఓకేనా? అర్థమైందా? ఫోటోస్ అయితే అర్థమైంది కదా మీకు. వన్ బై వన్ మొత్తం అయితే ఏసుకోండి. మొత్తం చేసుకున్నాక ఇక్కడ స్టార్టింగ్‌లో మీరు ఏం చేశారంటే, ఇక్కడ ఫస్ట్ వీడియో ఏం చేశాను నేను చూసుకోండి. ఫస్ట్ ఇగో ఈ ట్రయాంగిల్ ఏం చేస్తారంటే కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. సేమ్ నేను యాజ్ ఇట్ ఈజ్ ప్లే చేస్తాను. ఒక్క నిమిషం. 1 మినిట్ చెప్తాను. ఒకటి ట్రయాంగిల్ కదా! మినిట్ ఫ్రెండ్స్. దొరకడం లేదు. ఒక్క నిమిషం ట్రయాంగిల్ చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇది యాడ్ చేసుకోవాలి. అది మ్యూజిక్ ప్లే ఉంది కదా! సేమ్. ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను తీసేస్తాను ఇక్కడికెళ్ళి. ఓకేనా? ఇట్లా ఉంది కదా! ఇట్లా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే అది వీడియో యాడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. వెళ్ళిపోతుందబ్బా! అది ఫోటో మరి దగ్గరకయిపోయింది. కొంచెం జూమ్ చేద్దాం మీకు అర్థం కాకపోతే. చూడండి. ఇదే కాదా? సారీ ఫ్రెండ్స్ ఇది కాదు. ఒక్క నిమిషం. ఎక్కడుంది చూడండి. ఇట్లయితే తీసుకొని దాన్ని దగ్గర చేసుకోండి కొంచెం. చూసుకోండి మీకు కరెక్ట్‌గా అడ్జస్ట్ అయ్యేటట్టు. ఓకేనా? ఇక్కడైతే ఫోటో పెట్టుకున్నాక నేను ఫోటో చెప్తాను. చెప్పలే కదా! చెప్తాను. లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకేనా? చూపిస్తాను ఇగ. ఇట్లా వచ్చింది కదా! ఇట్లా వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం కట్ చేసుకున్నాను. ఫాస్ట్‌గా చేయడానికి. చూపిస్తాను. ఇక్కడ వరకైతే కట్ చేసుకోండి. 5 మినిట్స్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడ వరకు కట్ చేసుకున్నాక ఈ బీట్ మార్క్ దగ్గరకొచ్చి ఈ టైమింగ్ ఆప్షన్ ఉందా? ఇక్కడైతే కొంచెం అయితే ఇది ఫాస్ట్‌గా చేయండి కొంచెం. కొంచెం ఓకేనా? ఇగో వచ్చేసిందా? ఇట్లయితే వచ్చేసింది కదా! అది కొంచెం ఫోటోకి తగ్గట్టు పెట్టండి. ఓకేనా? సెంటర్‌లో పెట్టుకోండి. కొంచెం జూమ్ తక్కువైంది. కొంచెం జూమ్ చేద్దాం. ఒక జూమ్ ఎంత అంటే ఒక 470 పెట్టుకోండి. ఓకేనా? సెట్ అయిపోతది. పెట్టుకుర్రు కదా! ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ట్రయాంగిల్‌ది చూపిస్తాను. ట్రయాంగిల్‌ది ఒక్క నిమిషం. ట్రయాంగిల్ కూడా ఆఫ్ చేశాను. ఈ 3 ఆఫ్ చేశాను. మీకు అర్థమైపోతది అప్పుడు. ఇగో ఇట్లా ఉంది కదా! ఫస్ట్‌ది ఒకటి యాడ్ చేశాను. తర్వాత ట్రయాంగిల్‌ది కూడా సేమ్ అది కట్ చేసుకోండి. మన 3 మిల్లీ సెకండ్ దగ్గర కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక దాన్ని కొంచెం జూమ్ చేయండి.
ఓకేనా. కెమెరా ఆన్ చేశాను కాబట్టి మీకు అర్థం కావచ్చు. నేను ఏం చేశానంటే బ్లెండింగ్‌లోకి వెళ్ళి, లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇగో చూసుకోండి. వచ్చేసింది కదా! కరెక్ట్ జూమ్ చేయండి. చూసుకోండి కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండాలి అది. ఓకేనా. వచ్చిందా చూడండి. వచ్చింది కదా! ఇప్పుడు ఇంకో వీడియో ఉంటది. ఇంకో పార్టికల్ వీడియో ఉంటది. అది లైటింగ్ అది మెరుపులు వస్తాయి కదా! అట్లా పెట్టాను అది. 3 వీడియోస్ అయితే యూజ్ చేశాను దీనిలో. కొంచెం రాంగ్ అయిపోయింది వీడియో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. దీన్ని కూడా సేమ్ కట్ చేసుకొని 3 మిల్లీ సెకండ్ దగ్గర బ్లెండింగ్‌లోకి వెళ్ళి, లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకేనా. వచ్చేసిందా? అట్లా రాకపోతే అదేం చేస్తారంటే కింద పెట్టేవాడిని ఇట్లా చూడండి. ఒక్క నిమిషం ఎందుకు రాలేదు? పెట్టలేనంటున్నా. జూమ్ చేయండి మర్చిపోయాను సారీ. పెద్దగా చేసుకోండి. లేకపోతే ప్రైమరీ 3 డాట్స్ ఫుల్ కంబషన్ ఏరియా. అట్లా రాకపోతే ఇట్లా జూమ్ చేయండి. లేకపోతే ఇక్కడ నుంచి కింద నుంచి అయినా ఎటు నుంచి అయినా జూమ్ చేసుకోండి మీరు. ఓకేనా. చూడండి వచ్చిందా? ఇటైతే వచ్చిందా? ఇక్కడ గ్రూప్ ఉంది కదా! గ్రూప్‌లోకెళ్ళి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. అక్కడ మీ ఫోటో చేంజ్ చేసుకోండి. చెప్తాను. కొంచెం అక్కడ లుక్ అయిన ఫోటో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి వచ్చేసిందా? చూడండి వచ్చేసింది అది. అంతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయినాక మీకు నచ్చిన వాటిలో ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకొకటితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.